హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే నేను కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నానండి. చూసారా, ఒక కాలీఫ్లవర్ తీసుకున్నానండి. దాన్ని సన్నగా, ఇలా సన్నగా అంటే నేను ఉడకబెట్టలేదండి. ఇలా చాలా చాలా చిన్నగా ఉంది, చూసారా, సన్నగా ఉంది. ఓకే, ఉడకబెట్టలేదు. శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత ఒక స్టెయినర్ లాంటి దాంట్లో వేసేసి వాటర్ అంతా బయటికి పోయేలా ఉండాలండి. తర్వాత నేను ఏం చేస్తానంటే ఖాళీ బౌల్లో నేను 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ తగినంత, నాకు ఒక కాలీఫ్లవర్కి ఎంత పడుతుందో దాని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ తీసుకున్నానండి. సాల్ట్ ఇంత అంత అని మెన్షన్ చేయకూడదు, ఎవరి టేస్ట్ని బట్టి అలా వాడచ్చు. ఓకే, 2 స్పూన్లు కారం వేసానండి, 10 స్పూనే. ఓకే, అండ్ గరం మసాలా తగినంత, కార్న్ఫ్లవర్ 3 స్పూన్లు వేసానండి, 2 స్పూన్లు శనగపిండి వేసానండి. ఓకే, ఇవన్నీ కలుపుకున్నానండి శుభ్రంగా. సాల్ట్, గరం మసాలా, కార్న్ఫ్లవర్, శనగపిండి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఇవన్నీ కలిపిన తర్వాత ఇలా మ్యారినేషన్ చేశానండి. చూసారా ఎంత బాగా పట్టిందంటే, నిజంగా బాగా పట్టిందండి. చెప్పండి, ఒక అరగంటలో వదిలేసానండి. అస్తమానం అప్పుడప్పుడు కలుపుకోనండి, ఎందుకంటే మనం ఉడకబెట్టిన దాన్ని అస్తమానం కలిపితే అది పేస్ట్ కింద అయిపోతుంది, విడిపోతుంది, ముద్దగా అయిపోద్ది. కానీ ఇలా పచ్చిదానికి మనం ఇలా మ్యారినేషన్ చేస్తే చాలా బాగా వస్తుంది. తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, మీకు చూడండి, ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టుకుని తక్కువ అందుకనే దీన్ని కార్న్ఫ్లవర్ కలుపుతాం కదండి, మనం ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువ క్వాంటిటీ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి, అది కూడా పేస్ట్గా అయిపోద్ది కార్న్ఫ్లవర్ వల్ల. అందుకనే ఇలా విడివిడిగా కొంచెంగా నేను 4 టైమ్స్ అయినా కానీ పర్లేదండి, ఇలా కొంచెంగా ఫ్రై చేస్తానండి. మనకి పెళ్ళిళ్ళు వేసినట్టుగా కాలీఫ్లవర్ ఫ్రై ఎంత టేస్టీగా ఉంటుందో అంత బాగా వస్తుందండి. చాలా క్రిస్పీగా, చాలా యమ్మీగా ఉంటుంది. కాలీఫ్లవర్ కూర వండుకోవడం కంటే ఇలా చేస్తే పిల్లలు కూడా స్కిప్ చేయరు, చాలా ఇష్టంగా తింటారు. ఆల్రెడీ నేను ఒక రౌండ్ అయిపోయిందండి మాకు, చూసారా. అంటే ఒకసారి నేను వేసానండి, తక్కువ ఎంత కంటెంట్ చూసారా, తక్కువ. చూసారా ఎంత బాగా వచ్చిందో. లాస్ట్లో నేను కరివేపాకు అండ్ వేరుశనగలు ఫ్రై చేసి సపరేట్గా మళ్ళీ దీనిపైన గార్నిష్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. కర్రీ కంటే ఫ్రై బెస్ట్ ఫ్రెండ్స్. చూసారండి, చెప్పినట్టుగా పర్ఫెక్ట్గా చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత క్వాంటిటీ ఎక్కువ వచ్చిందండి. చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉందండి. అన్నీ సరిపోయి, కలర్ చూపించేటట్టు అంత కలర్గా లేదనుకుంటారు కానీ చాలా అంటే చాలా స్పైసీగా ఉందండి. నేను వాడే కారం చాలా స్పైసీగా ఉంటుంది. పర్ఫెక్ట్ అండి. వావ్, చాలా బాగా వచ్చిందండి. ఎప్పుడు కూడా ఫ్రైలో ఏమని ఎంతకంటే రోస్ట్ చేసుకోకండి, అంత హెల్దీ కాదు ఫ్రై ఎప్పుడన్నా. చాలా బాగుందండి. చారు, రసం అలాంటివి ఏం అక్కర్లేదండి, అంటే పప్పుచారు, రసం అలాంటివి లేకుండా. వావ్, చాలా అంటే చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe Priya Soul YouTube channel.